ఈ రోజున పరిశుద్ధ గ్రంథాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. వాళ్ళ మీరు కూడా అనేకమైన సార్లు ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తుంటారు, అనేకమైన సార్లు ఈ మాటలు మీరు చూసుకుంటారు. ఒకసారి దీన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని మాటలను మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధ కలిగి పరిశీలన చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళ రోమీయులకు రాసిన పత్రిక, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకుని ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. చాలండి. ఈ యొక్క మాటలు చాలా జాగ్రత్తగా మనం కూడా పరిశీలన చేయాలి. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పరిశుద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎవరు చేర్చుకోవాలన్నా, ఎవరు విశ్వాసము విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే విశ్వాస విషయంలో ఎవరైతే బలహీనులుగా ఉంటారో వారిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? వారిని చేర్చుకోవాలి, వారిని ప్రేమతో చేర్చుకోవాలి. చాలాసార్లు క్రైస్తవ పిల్లలు ఏం చేస్తారంటే, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే బలహీనులుగా మార్చబడతారు. ఎలా బలహీనులుగా మార్చబడతారంటే, పరిశీలన ప్రాంతాలైన ప్రభావం వల్ల కావచ్చు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, స్నేహితుల వల్ల కావచ్చు, బంధువుల వల్ల కావచ్చు, అలానే మిత్రుల వల్ల కావచ్చు, అలానే కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు. అలానే కాలానుగుణంగా వారు ఏదో ఒక సందర్భంలో సాతాను గాడు వారిని ఏం చేస్తారంటే బలహీనపరుస్తారు. ఏం చేస్తారంటే బలహీనపరిచినప్పుడు ఆ విశ్వాసం ఎలా ఉంటాడట? బలహీనుడైపోతాడు. ఆ బలహీనుడైనప్పుడు ఆ విశ్వాసం ఏమవుతాడంటే దేవుని మందిరానికి వెళ్ళడానికి కూడా అతను నిర్లక్ష్యం చూపిస్తాడు. దేవుని మందిరాన్ని కూడా రాలేకపోతూ ఉంటాడు. బాప్తిస్మమే పొందాడు, వాక్యం విన్నాడు, దేవుడిని విశ్వసించాడు, నమ్మాడు. కానీ తన బలహీనత వల్ల విశ్వాసం ఏమిటంటే సన్నగిలిపోయింది. ఆ సన్నగిలిపోవడం వల్ల ఆ యొక్క వ్యక్తి కావచ్చు, ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు క్రైస్తవ పిల్లలైనటువంటి మీరు, దేవుని కుమారుడైన మీరు, దేవుని బిడ్డలైన మీరు, దేవుని వారసులైనటువంటి మీరు ఏం చేయాలంటే అలాంటి వారిని ఏం చేయాలి? మీరు చక్కగా వారితో మాట్లాడి మృదువైన మాటలతోనూ, మంచి మాటలతోనూ, మంచి వారికి చక్కగా మీ వైపు వారు మళ్లించబడే విధంగా చక్కగా మంచిగా వారి మాటలు చెప్పి వారు ఏం చేయాలి? మీరు మరలా విశ్వాసంలోనికి నడిపించాలి. దేవునికి మహిమకలుగుగా. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళని అవమానపరుచుకుంటారు, వారిని అవహేళన చేస్తూ ఉంటారు, వాళ్ళని బాధలకు గురి చేస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు, వాళ్ళని ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల, వాళ్ళని బాధ పెట్టడం వల్ల, వాళ్ళ మనసులకు గాయం వేయడం వల్ల వాళ్ళు ఏమవుతారంటే అసలు దేవుని దగ్గర రావడానికి ఇంకా వాళ్ళు నిరసించిపోతారు. అవునా కదా? చాలాసార్లు ఏమంటున్నారంటే వాటి నిరంతరం బాప్తిసం తీసుకోయా, బాప్తిసం ఏం ఉపయోగమయ్యా, అసలు ఇలా భక్తి లేదు, విశ్వాసమే లేదు, అసలు వేరే విశ్వాసమే అని చెప్పేసి మొహానే మాట్లాడతారు. ఏమయ్యా నువ్వు ప్రార్థనకి రావేటయ్యా, కొంత పరిమాణంలో తయారయ్యా, అలాంటి బాప్తిసం తీసుకొని వెళ్తాయా అని చెప్పేసి కొంతమంది సేవకులు అయితే మొహానే మాట్లాడతారు. ఇలా మాట్లాడమని బైబిల్ చెప్పిందా? ఏమంటే ఇలా మాట్లాడమని బైబిల్ చెప్పిందా? క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ పిల్లల్ని ఏం చేయాలి? వాళ్ళని ఏం చెప్తుంది ఇక్కడ? విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి. ఏం చేయాలండి? విశ్వాస విషయమై ఎవరైతే బలహీనుడుగా ఉన్నాడో ఏం చేయాలి? మనం చేర్చుకోవాలి. వాడిని దగ్గర ఎలా వస్తాడు? ప్రేమతో పిలిస్తే వస్తాడా, లేకపోతే గద్దిస్తే వస్తాడా, లేకపోతే వాడిని భయపడితే వస్తాడా, లేకపోతే వాడిని ఇబ్బంది పెడితే వస్తాడా? ఎలా వస్తాడు? వాడిని ప్రేమతో పిలిస్తే దగ్గరకు వస్తాడు. వాడి సమస్యలను కనుక్కోవాలి. ఒక సేవకులుగా, ఒక విశ్వాసులుగా, ఒక దేవుని ప్రణాళిక ఉన్న బిడ్డలుగా మీరందరూ కూడా ఉన్నట్లయితే ఏం చేయాలంటే మొట్టమొదటిగా
మనము ముందు వాడి పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. ముందుగా వాడి ఇబ్బంది ఏంటో మనం తెలుసుకోవాలి. ముందుగా వాడి బాధ ఏంటో తెలుసుకోవాలి. ముందుగా వాడు ఏ విషయంలో వాడు బలహీనుడై ఉన్నాడో మనం తెలుసుకుని అతనికి ఏం చేయాలంటే ఆ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే, ఒకవేళ స్త్రీ బలహీనుడు అనుకోండి, ఆ స్త్రీని వెళ్ళి ఆమెతో మాట్లాడాలి చక్కగా. ఒకవేళ పురుషుడు బలహీనుడు అనుకోండి, ఆ పురుషుడు వెళ్ళి మాట్లాడాలి అలా బలహీనత ఉన్నవాడు. అలానే ఒకవేళ సంఘంలో విశ్వాసి గారి బలహీనరాలు అంటే దైవ సేవకుడు భార్య ఎత్తులు వెళ్ళి వారితో చక్కగా ముచ్చటించాలి. ముచ్చటించి, అమ్మా మీ పరిస్థితి ఏంటి, మీరు ఎందుకు దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ఎందుకు మీరు దేవుని యొక్క విశ్వాస విషయంలో, భక్తి విషయంలో మీరు ఎందుకు బలహీనంగా ఉన్నారు, అలా మార్చబడ్డానికి కారణం ఏంటి, మీరు ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి వారికి మృదువైన విధానంలో, ఎలాంటి విధానం అంటే మృదువైన విధానంలో వారిని చక్కగా ముచ్చటించి వారెందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో, వారెందుకు దేవుని ఆరాధించలేకపోతున్నారో, వారెందుకు దేవుని పిల్లలుగా ఉండలేకపోతున్నారో ఆ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వారితో మాట్లాడినప్పుడు వారు ఏం చేస్తారంటే వారి మనసులో ఏవైతే ఉందో, వారు ఎందుకు నిమిత్తం ఆ విధంగా బలహీనులుగా మార్చబడ్డారో, వారు ఎందుకు నిమిత్తం ఆ విధంగా వారు తయారయ్యారో అది వారు చక్కగా మీతో వివరిస్తారు. వివరించిన తర్వాత వారికి బలపరచబడే మాటలు మీ దగ్గర నుండి వారికి రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చూడండి, అలాంటి చక్కని మృదువైన మాటలు మనం చెప్పినప్పుడు మన కష్టాలు ఏమిస్తుంటే మనకు చెప్పుకోవాలనిపిస్తుంది. అయ్యో ఇతను నాకు మంచి స్నేహితుడు, అయ్యో ఇతను నాకు స్నేహితుడు, మంచి సేవకుడు, మంచి సాగుకురాలని వారి బాధలు మీకు చెప్పుకున్నప్పుడు వారికి ఓదార్పు కలిగినప్పుడు మీరు చెప్పేటువంటి బలం వారికి స్ట్రెంగ్త్ అవుతుంది. వారికి మంచిగా మీరు బలపరిచినప్పుడు వారి విశ్వాసం నుండి వారు తొలగిపోకుండా మరలా తిరిగి వారు విశ్వాసంలో ఏముంటారండి, రిస్టోర్ అవుతారు. ఏముంటారండి, విశ్వాసంలో వారు రిస్టోర్ అయిన తర్వాత వారు మరలా తిరిగి భక్తిలో బలంగా కొనసాగించబడతారు. అంతేగాని వారు మనం ఏం చేయకూడదా, ఆయనను సంశయములను తీర్చుటకు వాదనలను పెట్టుకోవద్దు. ఏం పెట్టుకోవద్దని వాళ్ళతో వాదించే కార్యక్రమాలు పెట్టుకోకూడదు. వారు అసలే బలహీనులుగా ఉన్నారు. ఆ బలహీనులుగా ఉన్న వారితో మనం ఏం పెట్టకూడదంటే వాదనలు పెట్టుకోకూడదు. ఏ వాదనలు ఏంటి, వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు, వాళ్ళని అవహేళన చేసే మాటలు, వాళ్ళకి కష్టం కలిగించే మాటలు, వారికి మనసు నొప్పించే మాటలు ఒక క్రైస్తవ బిడ్డలుగా, ఒక క్రైస్తవ సేవకులుగా, దేవుని పిల్లలుగా ఉన్న మనము చేయకూడదని చక్కగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క స్థానిక సంఘాలలో కానీ విశ్వాస విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఎవరు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఎవరు దేవుని మందిరానికి రాలేకపోతున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎవరు దేవుని పిల్లలుగా ఉన్నారు, ఎవరు దేవుని పిల్లలుగా ఉండట్లేదని మీరు గమనించుకొని ఎప్పటికప్పుడు మీరు ఏం చేయాలంటే రివ్యూ చేసుకుంటూ ఉండాలి. మీ యొక్క స్థానిక సంఘాలలో మీ యొక్క విశ్వాసాలను మీరు ఇప్పటికప్పుడు ఏం చేయాలండి, రివ్యూ చేయాలి. ఎందుకు ఈ ఆదివారం 9 రాలేకపోతున్నారు, ఎందుకు ఈ వారం 9 రాలేకపోతున్నారు బిడ్డని మీరు రివ్యూ చేసుకొని వారి దగ్గరకు మీరు వెళ్ళగలగాలి. ఏం చేయాలండి, వారి దగ్గరకు మీరు వెళ్ళాలి. రాత్రి మేము ఒక ప్రాంతానికి వెళ్ళాము, పిడుగురాళ్ళ ప్రాంతంలో ఆదర్శ కాలనీలో చాలా చెంచులు ఉన్నారు. అక్కడ వారు 20 కుటుంబాలు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది బాప్తిసం తీసుకున్నారు, కొంతమంది దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ పరిస్థితి నేను ముందు గమనించినప్పుడు వాళ్ళు సరైన గృహాలు లేవు, వాళ్ళు సరైన ఇల్లు లేవు, డేరాలు వేసుకొని ఎండాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు పిల్లలకు సరైన వస్త్రాలు లేక వారు ఎంతో బాధపడతా ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. నాకు సహోదరి చెప్పినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళు నాతో చక్కగా వారు ఉన్న సమస్యలన్నీ కూడా వివరించిన తర్వాత, అమ్మ మేము బుధవారం బయటకు వచ్చి ప్రార్థన పెడతామంటే తప్పకుండా రండి అని చెప్పారు. మేము రాత్రి వెళ్ళాక ప్రార్థన పెడితే సుమారు 20 మంది అందరూ కూర్చొని ప్రార్థనలో కూర్చొని చక్కగా దేవుని మాట విని అనయ్య బుధవారం వచ్చి మా కొరకు ప్రార్థన చేయాలయ్యా, ప్రార్థన పెట్టనని చెప్పేసి అందరూ అడిగారంటే వాళ్ళు ఎంత ప్రేమ కలిగి మనం మాట్లాడితే వారు మనంత ప్రేమగా ఆహ్వానించారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి దేవుని పిల్లలైన మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనము ఇబ్బంది పెట్టకూడదు. ఈ రోజుల్లో చాలా మంది హిందువులందరూ కూడా క్రైస్తవుల మీద ఎందుకు ఎడబడుతున్నారంటే మనలో ఆ ప్రేమ సన్నగిలిపోతుంది. కాబట్టి మనం వారిని కూడా ప్రేమిస్తామంటే వారు ఒకవేళ కష్టపెట్టినప్పుడు మనం వాళ్ళతో మంచిగా మాట్లాడి
ప్రేమించి, అయ్యా నీవు ఒకవేళ నువ్వు దేవుడు నమ్ముకుంటే పర్వాలేదు, నువ్వేదో ఇష్టమైన దేవుడు నమ్ముకుంటున్నావు, నీ పని చేసుకోయా, మా పని మేము చేసుకుంటాము అని మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకుంటూ దేవుడు ఏ పని ఉంచాడు మనకి ఆ పని మనం తోచే తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజున అనేకమైనటువంటి ప్రజలందరూ కూడా మార్చబడతారు, దేవుడి పిల్లలుగా చేయబడతారు, నిత్య రాజ్యానికి వారందరూ కూడా వారసులుగా మార్చబడతారనే విషయాన్ని మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మనం చేయాల్సిందట, ఎవరైతే విశ్వాస విషయంలో బలహీనులుగా ఉన్నారో వారిని మనం దర్శించడము ప్రారంభించాలి. ఏం చేయాలంటే మొట్టమొదటిగా బలహీనులుగా ఉన్న వారిని మనం దర్శించడము ప్రారంభించి వారిని మనం బలపరిచే విధంగా, వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారిని దేవుడు ముందుకు నడిపించే విధంగా మనము అనేకమైన రకమైన ప్రణాళిక వేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని మనము దేవుడికి బలమైన ఆయుధాలుగా, బలమైన సాధనాలుగా తయారు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని దేవుడికి వాక్యం తెలియపరుస్తూ. రెండవ మాట మనం చూసినట్లయితే దేవుడి వాళ్ళారా, ఇక్కడ చూడండి, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది అన్నీ తినేస్తారు. అన్ని దాంట్లో డబ్బులు ఏంటి, ఒకడు చికెన్ తింటారు, మటన్ తింటారు, ఫ్రాన్స్ తింటారు, అలానే బీఫ్ తింటారు, వాళ్ళకి ఏది ఇష్టమో కూరగాయలు తింటారు, అన్నీ తినగలుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఓన్లీ వెజిటేరియన్ తింటారు. ఆ వెజిటేరియన్ తిన్నంత మాత్రాన వాళ్ళు మనం ఏం చేయకూడదు, ఎగతాళి చేయకూడదు. అందుకే 2:3 వచనం ఇక్కడ ఏమన్నాడగా చూడండి, ఇక్కడ 3వ వచనంలో, తినువాడు తినని వారికి రుణీకరింపకూడదు, తిననివాడు తినువారికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎదుటి వారిని తినే విషయంలో ఇబ్బంది పెడతా ఉంటారు. మరి బాబు ఏంటి తింటావేంట్రా, ఇది తినకూడదు అది తినకూడదు అని చెప్పేసి తినే విషయాల్లో చెప్తా ఉంటాం. తినే విషయాల్లో మనం ఏం చేయాలంటే వాటికి ఆ నిర్ణయాన్ని, తినే సామర్థ్యం ఉంటుంది, అన్ని తిన్నా కూడా ఆరాయించుకునే శక్తి ఉంటుంది. కానీ పరిశుద్ధ లేఖనాల్లో మాత్రము ఏది కూడా తినకూడదని ఎక్కడా చెప్పబడలేదు. పాత నిబంధన గ్రంథంలో చెప్పబడింది, కానీ క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి అవి తినకూడదు ఇవి తినకూడదని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. ఎందుకని, ఎవరో ఒక ఆయన నిద్ర కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరండి? పేతురు గారు ప్రార్థన చేస్తున్నప్పుడు తనే దేవుడు ఏం తీసుకొచ్చాడు, ఆయన మధ్యకు ఆహారాన్ని తెచ్చాడా లేదా? ఏమండి, తెచ్చాడా లేదా? ఆహారం తీసుకొచ్చి అందులో ఏమున్నాయా? ఏమండి అయ్యా, అన్ని రకాలైన వంటకాలు ఉన్నాయి, అన్ని రకాలైన భోజనాలు ఉన్నాయి. ఏమన్నాడు ఆయన? తినగలిగితే తిను, తినకపోతే నేనేం అభ్యంతరపరచలేదు. నువ్వు ఎందుకు తినమని మేము క్వశ్చన్ చేయగలని చెప్పేసి దేవుడే చెప్పినప్పుడు మనం ఎవరండి చెప్పడానికి కదా, మనకు ఏ హక్కు ఉండాలో చెప్పడానికి. కాబట్టి దేవుడు నియమాన్ని మనము గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క ప్రణాళిక మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఒక క్రైస్తవులుగా, ఒక దైవ సేవకులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటో అదే చేయాలి మనం. అంతేగాని ఎలా పడితే అలా ప్రవర్తించడం మన పని కాదు, ఎలా పడితే అలా మాట్లాడటం మన పని కాదు, ఎలా పడితే అలా వాళ్ళని ఇబ్బందికరంగా వాళ్ళని భావించి మనం చూడటం మన పని. నేనైతే ఏ రోజు కూడా ఎవరిని ఇబ్బందికరంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను, బాబు మరి మా మీటింగ్ పెట్టుకున్నాం కదా, మీరు ఏ మీటింగ్ తింటారు అడిగితే వాళ్ళు చెప్తారు, అన్నయ్య నేను బలాన్ని తిన్నానయ్యా అంటే అన్ని రకాలు తయారు చేస్తాము. ఎవరు ఏం తినగలుగుతారో ఆకుకూర తినేవాడికి ఆకుకూర, అలానే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఏ తినేవాడు కదే. ఎవరు సామర్థ్యం పోతుంది, నా శక్తి పోతుంది. కాబట్టి క్రైస్తవ పిల్లలమైన మనము దేవుని కుమారుడు కుమార్తెలుగా ఉంటున్న మనం ఇక్కడ మనము సేవకులను కలగవచ్చు, కానీ అందరూ కూడా దేవుని కుమారులను దేవుని కుమార్తెలు. ఇక్కడ వ్యత్యాసం ఏమి లేదు, దేవుని దృష్టి అందరూ సమానమే. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయడానికి ఆయన రాజ్య స్థాపన కొరకు, ఆయన రాజ్య పనిలో ఒక పని వాళ్ళగా ఉన్నాం. మనం ఆ యొక్క కేడను బట్టి మనం పనిచేస్తున్నాం. ఒక పాస్టర్ గారు, ఒక స్వార్థికులు,
ఒకరు సేవకులు, ఒకరు విశ్వాసులు, ఒకరు అలాగే ఎవాంజలిస్టు, అలా ఇలా రకరకాలుగా ఎవరెవరికైతే ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యం కొలది దేవుడి పని చేసుకుంటూ ఆయన తోటలో వెళ్ళవలసింది తప్ప టోటల్గా చూస్తే అందరూ కూడా సమానులే. అందరూ కూడా ఎవరైనారండి? మనందరం కూడా సమానమే. దేవుని దృష్టిలో వ్యత్యాసం ఏమీ లేదు. అలానే దేవుని దృష్టిలో లింగ భేదం కూడా లేదు. ఏం లేదండి? దేవుని దృష్టి ఏం లేదు, లింగ భేదం కూడా లేదు. పురుషులలాగా స్త్రీలలాగా చూసే దేవుడు నిత్యరాజ్యంలో కూడా అక్కడ లింగ భేదమే ఉండదు. అక్కడ ఆత్మల భారమే, ఆత్మలే ఉండేది. అక్కడ పురుషాత్మ స్త్రీ ఆత్మలే ఉండదు. అక్కడ ఆత్మలన్నీ కూడా ఒకలాగానే అక్కడ దేవుడిని ఆరాధిస్తూ ఉంటాయి. కాబట్టి తినే విషయంలో ఎక్కడ కూడా మనం ఎవరు కూడా అభ్యంతరపరచకూడదు. వారిని మనం తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. తీర్పు తీర్చేవారు మనం కానీ మన పని ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే పని తప్ప మనకి తీర్పు తీర్చే పని లేనే లేదు. వాడు పాపాత్ముడండి, వాడు మంచోడండి, వాడు చెడ్డోడండి, వాడు దుష్టుడండి, వాడు మంచోడు కాదండి, వాడు మంచాము కదండి, ఏ మంచాము కదండి, ఆ మంచామండి, ఏ మంచామని ఇలా తీర్పు తీర్చే పని మాత్రం మనకు కానీ అవునా కదా? మరి మనం చూస్తున్నాం కదా, మరి ఏ మరియామే వ్యభిచారం చేస్తూ పట్టపట్ట మరి పేరేంటి? ఏ మరియామే ఏమండి? మరి మగ్దలేని మరియ ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది. మరి ఆమె క్షమించబడింది కదా దేవుని